ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, ఇశ్రాయేలు ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. ఏమైతే తన తమ్ముడు పోగొట్టుకున్నాడో, దేన్నైతే నష్టపరుచుకున్నాడో, రిక్తుడైపోయాడో, ఆ ప్రతిదాన్ని కూడా గెలుచుకొని సంపాదించుకొని తిరిగి తన తమ్ముని చేతిలో పెట్టేశాడు. అప్పుడు ఆ భాగంలో మనకి ఏమర్థమవుతుందంటే, అబ్రహాము 14 తన ఇంట అలవర్చబడిన 318 మంది తన ఇంట అలవర్చబడిన వారు, అంటే తన ఇంట్లో పుట్టి పెరిగిన వారు, మనుషులే కానీ తన ఇంట్లో పుట్టి పెరిగిన ఆర్మ్డ్ అండ్ ట్రైన్డ్ సోల్జర్స్. In English it says, and when Abraham heard that his brother was taken captive, he armed his trained servants born in his own house 318 and pursued them unto Dan. Trained and armed and trained. 318 మందిని తన ఇంట్లోనే అలవర్చుకొని, తన ఇంట్లోనే సిద్ధం చేసుకొని, తన ఇంట్లోనే తన ఆధీనంలోనే తను ఎలాగైతే దేవుని మార్గంలో నడుస్తూ వచ్చాడో, దేవుని పద్ధతుల్లో నడుస్తూ వచ్చాడో, ఆయన సన్నిధి ఎదుట ముఖాముఖిగా నిందారహితంగా నడుస్తూ వచ్చాడో, అదే విధంగా తన వెంబడి వస్తున్న వారిని, తన ఇంట పుట్టిన వారిని కూడా అలాగనే వెంబడింప చేశాడు. అలాగే వారు కూడా అబ్రాహామును ఫాలో అయ్యారు. తద్వారా ఏం జరిగిందంటే, పలానా ఎంతోమంది శత్రువులను గెలిచి జయించడానికి ఆ 318 మంది అబ్రాహాముకు అవసరమయ్యారు, అబ్రాహాముకు సహాయపడ్డారు. ఎలాగా తనను కాపాడుకోవడానికి, తన ఎదుట ఉన్న శత్రువుని గెలవడానికి 318 మంది మనుషులను తన కొరకు ఏర్పరచుకొని వారి ద్వారా గెలవగలిగినాడో, మనం కూడా మన ఎదుట ఉన్న శత్రువుని గెలవడానికి మనం కూడా 318 మంది మనుషులను చుట్టూ పెట్టుకోవాలి. అది కాదు దాని ఉద్దేశం. మనము మన హృదయం కాచుకోవడానికి, ప్రవర్తన కాచుకోవడానికి, ఆలోచన కాచుకోవడానికి, ఆత్మని కాచుకోవడానికి మనకు కూడా అలవర్చబడిన ట్రైన్డ్ క్యారెక్టర్స్ అండ్ ఆర్మ్డ్ క్యారెక్టర్స్ కావాలి. ఊరికనే అంటే మన ప్రవర్తన త్రుటిలో జారిపోయేది కాదు. ట్రైన్డ్ క్యారెక్టర్, సిద్ధపరచబడిన, అలవర్చబడిన స్వభావాన్ని దేవుని యొద్ద మనం సంపాదించుకోవాలి. ఆ స్వభావ లక్షణములతో మనం కాపాడబడతాము. అందులో విధేయత ఉంటుంది, అందులో లోబడే మనసు ఉంటుంది, అందులో దీనమైన మనసు ఉంటుంది, అందులో నీతి గల మనసు ఉంటుంది, అందులో యథార్థ ప్రవర్తన ఉంటుంది, అందులో సత్యం ఉంటుంది, అందులో న్యాయం ఉంటుంది. వీటన్నిటినీ కూడా మనము వాటన్నిటిని ఆయుధములుగా, ఓ ప్రమాణముగా, ఒక సోల్జర్, అవే మనకి కవచములుగా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అవే ఉంటాయి. సర్వాంగ కవచముగా మీరు ధరించండి, నడుముకి బ్రెస్ట్ ప్లేట్ అండ్ హెల్మెట్ అండ్ చేతులకి, పాదములకి, నడుముకి, కన్నులకి, మీ నోటికి కూడా ఎవ్రీథింగ్ మీరు సర్వాంగ కవచమును ధరించుకోనండి అని అంటారు. యోబు గ్రంథంలో యోబు భార్య అంటుంది, నీ భక్తి, ఆమెకు వచ్చిన డౌట్ అండ్ క్వశ్చన్ కూడా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నువ్వు చేస్తున్న భక్తి నీలో ఎలాంటి కాన్ఫిడెన్స్ నింపదా? నువ్వెంతవరకు చేస్తూ వచ్చిన భక్తి నీ ప్రవర్తనని కాయిదా? నీ విశ్వాసాన్ని కాయిదా? ఈ శ్రమలలో, ఈ శోధనలలో నీ విశ్వాసాన్ని కాయిదా? నీ భక్తి, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కలిగించదా? నువ్వెంతవరకు అలవర్చుకున్నావే స్వభావము, నువ్వెంతవరకు నడుచుకుంటూ వచ్చేవే యథార్థ ప్రవర్తన, ఆ యథార్థ ప్రవర్తన నీకు ధైర్యం ఇవ్వదా? అవి నిన్ను కాపాడలేవా? కాపాడకపోతే ఒక్క మాట దేవుని దూషించి చచ్చిపో, ఒక మాట దూషించి చచ్చిపో. ఇంకా అసలు ఎందుకు ఈ గొడవ అంతా, ఈ వేదన అంతా, ఈ శ్రమ అంతా ఎందుకు? నువ్వు ఇంతవరకు కట్టుకుంటూ వచ్చావే ప్రాకారాలుగా, నీ ప్రవర్తనని కట్టుకుంటూ వచ్చావే, నీ విధేయతని కట్టుకుంటూ వచ్చావే, నా అడుగు చాడలలో ఎప్పుడు కూడా నేను తప్పిపోలేదు అని సాక్ష్యం ఇస్తున్నావే,
నా ప్రవర్తన నా దేవుని ఎదుట సరిగా ఉన్నదని నువ్వు సాక్ష్యం చెప్తున్నావే, ఇవన్నీ ఎందుకు నీకు? ఇంకా వాటన్నీ వదిలేసాయి. అవి నిన్ను కాపాడినప్పుడు ఎందుకు అవి? ఆమె అడిగిన ప్రశ్న చాలా రైట్ ప్రశ్న, చాలా చక్కని ప్రశ్న. అది మన ప్రవర్తనని కాయనే స్వభావము, భక్తి ఎందుకు? ఏం చేసుకోవడానికి? సో అబ్రహాము 318 మనుషులను తయారు చేసుకున్నాడని కాదు అక్కడ భావము. 318 క్యారెక్టర్స్ తయారు చేసుకున్నాడు. 318 బలాలు తయారు చేసుకున్నాడు. ఆర్మ్డ్ అండ్ ట్రైన్డ్ స్వభావాలు అన్నమాట అవి. అందుకే దేవుడు అంటారు 18వ అధ్యాయం అబ్రహామును గురించి, నాకు తెలుసు అబ్రహాము తన పిల్లలకు 19వ వచనం, యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. నాకు తెలుసు ఎలా ప్రవర్తిస్తాడో, బికాస్ ఐ హావ్ సీన్ హిమ్. హీ ట్రైన్ దట్ క్యారెక్టర్ విత్ ఇన్ హిమ్. నీతి న్యాయములను జరిగించడంలో ట్రైన్ చేసుకున్నాడు, అభ్యాసం చేసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ఏ స్వభావాన్ని ట్రైన్ అప్ చేసుకున్నాం మనల్ని కాపాడడానికి? నీలో ఏ స్వభావం ఉంది నిన్ను కాయడానికి? నువ్వు తయారు చేసుకొని నువ్వు రూపుదిద్దుకునే స్వభావం కాదు. దేవుని ఎదుట నువ్వు సంపాదించుకొని, నువ్వు తర్ఫీదు పొంది, నేర్చుకొని, కడుగుకొని, శుద్ధి చేసుకునే స్వభావం ఏంటది? ఆర్మ్డ్ అనే మాట దగ్గర ఆర్మ్డ్ వైరా అనే ఒక హిబ్రూ వర్డ్ ఉంటుంది. దట్ మీన్స్ టు బీ ఎంప్టీ. రిక్తులై, నీ నీతి పనిచేయకూడదు, నీ స్వనీతి పనిచేయకూడదు, నీ దుర్నీతి పనిచేయకూడదు, నీ అంతటా నీ స్వచిత్తం పనిచేయకూడదు, నీ న్యాయం పనిచేయకూడదు, నీ మంచి పని చేయకూడదు. యూ హ్యావ్ టు బీ ఎంప్టీడ్. నీ మంచి అంతా కరిగిపోవాలి, నీ నీతంతా కరిగిపోవాలి. ఎవ్రీథింగ్, నువ్వు పొందిన నీతి కేవలం యేసు ప్రభువారి రక్తం వలన కలగాలి. కేవలం యేసు ప్రభువారి రక్తము వలన న్యాయం నీలో కనపడాలి, ఆ ప్రేమ నీలో కనపడాలి, ఆ కరుణ నీలో కనపడాలి, ఆ శుద్ధత నీలో కనపడాలి. యేసు ప్రభువారి రక్తము వలన విధేయత నీలో కనపడాలి. మనం కూర్చుకునేది కాదు, మనం కూడా విధేయంగా ఉంటాం. పొద్దున్న చూపిస్తే భూమి మీద చాలా మంది ఉన్నారు దేవుని సహాయం లేకుండానే భక్తి చేసేవాళ్ళు, మంచిగా నీతిగా చాలా స్ట్రిక్ట్గా బ్రతికే వాళ్ళు ఉన్నారు. బట్ వితౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, క్రీస్తు రక్తం లేకుండా, క్రీస్తు రక్తం ఆశ్రయించకుండానే నీతిమంతులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ అది నీతి కాదు, అది స్వనీతి అవుతుంది. దట్ ఈస్ సెల్ఫ్ రైచియస్నెస్. ఆర్మ్డ్ పర్సన్స్ అంటే రిక్తులైన వారు. నెక్స్ట్ అలవర్చబడిన వారు అని అంటే ఖానీక్ అంటే అనుభవము పొందినవారు, అనుభవజ్ఞులు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఆర్మ్డ్ అండ్ ట్రైన్డ్. వయరా అండ్ ఖానీక్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకొని పొందిన అనుభవం, నీ స్వభావం ఏంటి? నీ బుద్ధిని నువ్వు ఎలా రూపుదిద్దుకుంటున్నావు దేవుని ఎదుట? నీ నీతిని నువ్వు ఎలా రూపుదిద్దుకుంటున్నావు దేవుని ఎదుట? నీ పరిశుద్ధతని నువ్వు ఎలా రూపుదిద్దుకుంటున్నావు దేవుని ఎదుట? నీ విశ్వాసాన్ని నువ్వెలా క్రమపరుచుకొని, నువ్వెలా సరిదిద్దుకొని దేవుని ఎదుట నీ విశ్వాసాన్ని కట్టుకుంటున్నావు దేవుని ఎదుట? ఏ స్వభావం ఉంది? ఏ క్యారెక్టర్ ఉంది? అబ్రహాము ఎన్ని స్వభావాలుగా పడుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు 18వ అధ్యాయంలో, నీతి న్యాయములు తన పిల్లలకు చెప్తాడని నాకు తెలుసు. బికాస్ హీ లెర్న్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ఇంకొక మాట ఉంటుంది, దేవుడు సాక్ష్యం ఇచ్చే మాట ఏంటంటే 21 దేవుడు సాక్ష్యం ఇచ్చే మాట అబ్రాహామును గురించి, ఏలయనగా అతడు నా మాట విని, 5వ వచనం, 26వ అధ్యాయం 5వ వచనం,
ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏలయనగా, అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొన్నాడు. హీ అబ్జర్వ్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై కమాండ్స్. హీ అబ్జర్వ్డ్ దెమ్. జాగ్రత్తగా కనుగొన్నాడు వాటిని. జాగ్రత్తగా కనుగొని వాటి యందు నడుచుకున్నాడు, నేర్చుకున్నాడు, అలవర్చుకున్నాడు, అనుసరించాడు, వాటిని సంపాదించుకున్నాడండి అబ్రాహాము. ఈ రాత్రి దేవుని ఎదుట నువ్వు సంపాదించుకొనవలసిన క్యారెక్టర్స్ ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి. వాటిని నువ్వు సంపాదించుకొనకపోతే నీ ఎదుట ఉన్న శత్రువుని నువ్వు గెలవలేవు. దేవుడు నీలో రూపుదిద్దాల్సిన స్వభావాలు అవి లేకపోతే నీ అంతట నువ్వు సంపాదించుకుంటావా, అవి నిలబడవు, కరిగిపోతాయి. దేవుని ఎదుట నువ్వు సంపాదించుకోవాలి స్వభావాన్ని. దేవుడు నీలో నింపాలి ఆ స్వభావాన్ని. దేవుడు నీలో రూపుదిద్దాలి ఆ స్వభావాన్ని. ఒక్కొక్కటిగా కొంచెంగా దేవుడు నీలో రూపించాలి ఆ స్వభావాన్ని. అబ్రహాములో రూపించుకుంటూ వచ్చాడండి. నమ్మకత్వాన్ని దేవుడే రూపించుకుంటూ వచ్చాడు అబ్రహాములో. విశ్వాస్యతను దేవుడే రూపించుకుంటూ వచ్చాడు అబ్రహాములో. నీతిని రూపించుకుంటూ వచ్చాడు అబ్రహాములో. న్యాయాన్ని రూపించుకుంటూ వచ్చాడు అబ్రహాములో. దేవుడు రూపిస్తూ వచ్చాడు అబ్రహాములో. అందుకే 18వ అధ్యాయంలో దేవుడేమో నీతి న్యాయములను తరతరాలకి, తన పిల్ల తరానికి చెప్తాడు అని నాకు తెలుసు అనే ఒక ఫ్యూచర్ టెన్స్ మాట్లాడతాడు దేవుడు. కానీ 18వ అధ్యాయంలో అబ్రహాం ఎలా తగ్గిపోతాడో తెలుసా, ఎలా తగ్గించుకుంటాడో తెలుసా? 18వ అధ్యాయం 27వ వచనం, ఇదిగో నీతి న్యాయములను అనుసరించే నేను మాట్లాడ తెగిస్తున్నాను అని చెప్పలా. మరేం చెప్పాడు? నిందారహితంగా నడుచుకోమన్నావు కదా, నిందారహితంగా నడుచుకునే నేను నా నిందారాహిత్యాన్ని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టడానికి వచ్చానని అనలేదు. నా నీతిని బట్టి చూడు, నా విశ్వాసాన్ని బట్టి చూడు, నా పరిశుద్ధతని బట్టి చూడు, నా నిందారహితమైన పరిశుద్ధతను చూడు అని అడగల అబ్రహాము. ఎందుకంటే తనలో రూపించబడినది ఏది తన వలన కలిగినది కాదు. హీ బికేమ్ ఎంప్టీ మ్యాన్. అందుకే అంటున్నాడు 27వ వచనం, అండ్ అబ్రహాం ఆన్సర్డ్ అండ్ సెడ్, behold now I have taken upon me to speak unto the Lord, which are but dust and ashes. దుమ్ము బూడిద, దుమ్ము ధూళి ఒకటే. దుమ్ము ధూళి బూడిదయునైన నేను మాట్లాడాలనుకుంటున్నాను. బూడిదలో ఏముంటుంది? I became ashes. I am ashes. బూడిదనే నేను. దేవుడు ఏం చెప్తున్నాడు? తరతరాల వారికి నీతి న్యాయములు జరిగించమని ఆజ్ఞాపిస్తాడని అబ్రహాం ఆజ్ఞాపించక వారు నడుచుకుంటారని నాకు తెలుసు దేవుడు చెప్పే మాట. కానీ అబ్రహాం అనే మాట దుమ్ముని బూడిదయునైన నేను ఒక్క మారు బ్రతులాడుకోవాలా? దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాంకి నేను దాస్తానా అన్నాడు. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? దేవా, మొన్న స్నేహితుడిగా మాట్లాడావే, ఆ చనువుని బట్టి నీ దగ్గరికి వస్తున్నానని. కొంచెం దాన్ని బట్టి మనం, కొంచెం సన్నిధిని బట్టి, కొంచెం మాటని బట్టి, కొంచెం తోడు, కొంచెము సహవాసాన్ని బట్టి మనం దేవుని మీద గర్విస్తాం. ఇక గౌరవము మర్యాదలన్నీ హోగయా, ఇంకా ఇక కనపడవు, దరిదాపుల్లో కూడా ఉండవు. పరిచయము కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాం అనుకోండి, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏమండి బాగున్నారా, మీరు ఎప్పుడొచ్చారు, రూ పెడతాం. గంట మాట్లాడిన తర్వాత ఎప్పుడొచ్చావు, వెళ్ళు, తిను, రా. అది కొత్తలో రండి, తినండి, వెళ్ళండి, యాక్షన్స్ కూడా చూపిస్తాం, రండి అని చూపిస్తాం. ఒక గంట తర్వాత దేవుని ఎదుటది తగదు. అలాంటి స్వభావం మనలో కనపడుతుంటే ఒకవేళ అది ఖచ్చితంగా దేవుని ఆత్మ నీకు నడిపించి, దేవుని ఆత్మ నిన్ను నడిపించే తీరు కాదు, నువ్వు దేవుని ఆత్మతో నడిపింపబడటం లేదు. అంత కలిగిన అబ్రహాం అంటున్నాడు 17వ అధ్యాయంలో ఎన్నిసార్లు ఉంటుందో మీరు వెళ్ళి చదువుకోండి. నా నిబంధన స్థిరపరుస్తా. మోర్ దాన్ 10 times.
ఐఎమ్ ఆల్ మైటీ, సర్వశక్తిమంతుడను, నా నిబంధన స్థిరపరుస్తాను నమ్ము. 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో గుడారములోనికి దిగొచ్చాడు ఆయన 3 దేవదూతల్లాగా, ఇంకెవ్వరి దగ్గరికి పోలేదు అలాగా. 1 and only 1 విట్నెస్. అది త్రిత్వం గురించి, ట్రినిటీ గురించి మనం మాట్లాడుకోవడానికి అదే హెల్ప్ఫుల్ మనకి. అలాంటి అనుభవం నేను అబ్రహాం అంటున్నాడు, దుమ్ముని బూడిదయునైనా నేను ఒక్కసారి అవకాశం ఇవ్వయ్యా. మనం ఉంటే ఆ ప్లేస్లో మనం చెప్పావే దేవా, నాతో నిబంధన స్థిరపరుస్తానన్నావే, ఆ అబ్రాహ్మణే నేను కనపడుతున్నానా, నేనే ఆ అబ్రాహ్మణే. సో నా మాట కొంచెం మనసులో పెట్టండి. ఎంత ఎంత తేడా ఉంటుందో చూడండి. ఒకప్పుడు తగ్గి వందనాలు పెట్టేవాళ్ళం దేవుని దగ్గర. దేవా నన్ను దాటిపోవద్దయ్యా, అస్సలు నన్ను విడిచిపెట్టొద్దయ్యా, అస్సలు నువ్వు నన్ను కాదన్నద్దయ్యా అని బ్రతిమలాడతాం. కొంచెం తర్వాత జిప్ లాక్, అవసరం లేదులే దేవుని దగ్గర మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఆయనే చూసుకుంటాడు అనుకోండి. మన బుద్ధి అలవర్చబడాలి, మన స్వభావం అలవర్చబడాలి, అది దేవుడు రూపించాలి. లేకపోతే ఎన్నటికైనా ఎంత కాలానికైనా మన బుద్ధి అలానే ఉండిపోతుంది. వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, బట్ ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. నో న్యూనెస్ అండ్ ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. How long we may pray, how long we may weep, or how long we may grieve before the Lord will remain the same. If we do not experience the character which the Lord shapes within us, will remain the same. దేవుడు నీలో తన స్వభావము రూపించాలి. దేవుడు నీలో తన బుద్ధిని, నీకు కావలసిన తన స్వభావ లక్షణములను నీలో రూపించకపోతే ఎప్పటికీ ఇంకంతే. రెండవ యుద్ధం, అది శరీర సంబంధమైన యుద్ధం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన యుద్ధం చూద్దాం.